సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సదాశివపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో శిల్పా గ్రూప్ నల్లవాగుని కబ్జా చేసి వెంచర్ చేశారు. ఈ నెల మొదటి వారంలో వాగు కబ్జాకి గురి కావడంతో వరద నీరు మొత్తం హైవే పైకి వచ్చేసింది. ఇక పట్టాదారుల ఫిర్యాదు మేరకు శిల్పా వెంచర్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు నాలాను పరిశీలించి సర్వే నిర్వహిస్తున్నారు. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్పల్లిలోని నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేశారని హైడ్రా అధికారులు గుర్తించారు. ఇక తాజాగా సర్వే చేపట్టి వెంచర్లో చేపట్టిన ఆక్రమణలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. ఈ వార్త ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైరల్ గా మారింది. ఇక నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. శిల్పా కుటుంబం వ్యాపారంతో పాటు వెంచర్లు వేసి నిర్మాణాలు చేసేది. మంత్రిగా ఉన్న సమయంలో నల్లవాగును కబ్జా చేసి వెంచర్లో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. దీంతో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం మోపారు. హైడ్రా పేరుతో ఆక్రమణలు, చెరువులు, కుంటలు, కాల్వలను కబ్జా చేసి నిర్మించిన ఆక్రమిత కట్టడాలను కూల్చివేస్తూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. తాజాగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చింది. సర్వే చేసిన అధికారులు ఆక్రమిత కట్టడాలను కూల్చివేసినట్లు సమాచారం. అయితే జిల్లాకు చెందిన నేతలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు, మాజీ మంత్రి పేరు తర్వాత ఎవరికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ జోరందుకుంది. ఈ విషయంపై మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, సోదరుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పట్టా నెంబర్స్ మధ్యలో ఒక నేచురల్ స్ట్రీమ్ ఉంది. సో ఆ పట్టా నెంబర్స్ మనం బౌండరీ ఫిక్స్ చేస్తే ఆ నేచురల్ స్ట్రీమ్ విడత ఎంత అనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఆ సర్వే జరుగుతుంది. ఆ సర్వే కంప్లీట్ అయినాక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. అదే సర్వే జరుగుతుందండి. సర్వే జరిగిన తర్వాత ఎంత ఉంది ఏంది అనేది మేము చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే సర్వే జరుగుతుంది. సర్వే నెంబర్ 627, 626, 628. మొన్న అధిక వర్షాలు పడినప్పుడు ఓవర్ఫ్లో ఉంది. సో అలాగే వాళ్ళు కూడా పట్టాదారులు కూడా సర్వేకి పెట్టుకున్నారు మార్కింగ్ చేయమని చెప్పి. అందుకని చెప్పి సర్వే నోటీస్ ఇచ్చి సర్వే కండక్ట్ చేస్తున్నాం. మనకి కాలువ విడ్త్ బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదండి. కాలువలో కానీ కాలువ పక్కన బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదు. అవి మనకు పూర్తి సర్వే అయిన తర్వాత బఫర్ జోన్లోకి వస్తాయా రావా అనేది మేము చెప్పగలుగుతాం. ప్రజెంట్ సర్వే స్టార్ట్ అవుతుంది. సర్వే పూర్తయిన తర్వాత మేము పూర్తి వివరాలు ఇస్తాం. ఐఎమ్ అంబికా, DTCP ఆఫ్ సంగారెడ్డి. ఈ శిల్పా వెంచర్కి వచ్చేసి 2019లో DTCP పర్మిషన్ ఇచ్చాము. DTCP పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్స్ అండ్ ఓపెన్ స్పేస్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు రోడ్స్ కానీ ఓపెన్ స్పేస్ కానీ హ్యాండ్ ఓవర్ చేయలేదు. మార్టిగేజ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. రీసెంట్లీ మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నాలాని ఎన్క్రోచ్ అయ్యారని. ఈరోజు ఆ నాలా ఎన్క్రోచ్మెంట్ గురించి అనేసి ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అంతా కూడా లోకల్ బాడీయే చూసుకుంటుంది. పంచాయత్ సెక్రటరీ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఆన్ ది కన్స్ట్రక్షన్. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను యాక్షన్ తీసుకోమని చెప్పేసి. నాలా కన్వర్షన్ మేము చేయమండి. ఓన్లీ టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది DTCP. అన్ని తీసుకుని ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది. నాలా కన్వర్షన్ మాత్రం మేము ఇవ్వము. 2019లో ఇచ్చాము మేము. 2 years ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఒకవేళ డెవలప్మెంట్ కాకపోతే వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది రెన్యువల్ అంటే DTCPకి సంబంధం ఉండదు. పంచాయత్ సెక్రటరీ దగ్గర రెన్యువల్ చేయించుకోవాలి. ఇప్పటి వరకు మాత్రం ఫైనల్ లేఅవుట్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకునేది DTCP యాక్షన్ తీసుకోవాలి సార్. పంచాయత్ సెక్రటరీ యాక్షన్. రైట్. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హైడ్రా అధికారులు అదేవిధంగా మొత్తానికి కూడా అయితే జరిపిస్తా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగసాన్పల్లి గ్రామంలో
నల్లవాగు పైన శిల్ప గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు వెంచర్ వేసి ఆ నల్లవాగును కబ్జా చేయడంతో ఈ నెల మొదటి వారంలో అక్కడ ఎక్కువ స్థాయిలో వర్షాలు పడడంతో పూర్తి స్థాయిలో వరద నీరంతా కూడా హైవే పైకి రావడం, అదేవిధంగా పంట పొలాలు అక్కడ రైతులు ఉన్నటువంటి పంట పొలాలు చాలా వరకు నష్టపోవడంతో పక్కనటువంటి రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు నిన్న రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో సర్వే చేపట్టారు. మొత్తానికి శిల్ప గ్రూప్స్ వాళ్ళు వెంచర్ వేయడం కారణంగానే నల్లవాగును కబ్జా చేసి మరి వెంచర్ చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక సందర్భాల్లో అటు కొండాపూర్ మండలంలో మల్కాపూర్, అదేవిధంగా పటాన్ చెరువులు ఇంకా రకరకాలుగా ఇప్పటికే హైదరాబాద్ అధికారులు పెద్ద పెద్ద భవనాలను కూల్చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అటు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత హైడ్రా అధికారులు ముగ్గురు కూడా సమన్వయంతో చెరువులు ఎక్కడ ఉన్నా చెరువులు కబ్జా కాకుండా, అదేవిధంగా ఏవైతే నాలాలు కానీ తర్వాత వాగులు కానీ ఏవైతే వెంచర్లు కబ్జా చేసి వెంచర్లు అన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ సర్వే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అధికారులు చాలా చోట్ల ఎక్కువ మందికి చెరువులో కానీ తర్వాత కబ్జా చేసిన వాటి కానీ నోటీసులు ఇచ్చి పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిన్న సర్వే పనులు అయితే జరుగుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి శిల్పా మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 300 ఎకరాల్లో 20 ఎకరాలు అక్కడ ఇప్పటికే వెంచర్ చేశారు. ఇంకా 220 ఎకరాలు అట్లా ఖాళీ ఉంది. మొత్తానికి కూడా వాళ్ళు ఆంధ్రావాళ్ళు అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటికే దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని తీసి వెలికి తీసే పనులు అయితే అధికారులతో ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. Just right.